క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జనరల్ స్టడీస్ 24 బిట్ల కోసం మనం మాట్లాడుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఉదరానికి ఎక్స్రే తీయడానికి ముందుగా ఏమి తాగమని చెప్తారు? ఏం తాగమని చెప్తారు? బేరియం సల్ఫేట్ ద్రావణం. ఏ ద్రావణం? బేరియం సల్ఫేట్ ద్రావణం. తర్వాత ప్రశ్న, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? ఏకానా క్రికెట్ స్టేడియం. ఆన్సర్ లక్నో. తర్వాతి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి భూదానం చేసిన వ్యక్తి ఎవరు? జాన్ డి రాక్ఫెల్లర్ జూనియర్ గారు. తర్వాత ప్రశ్న, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను జాతీయం చేసిన సంవత్సరం, ఎల్ఐసిని జాతీయం చేసిన సంవత్సరం 1956. తర్వాత ప్రశ్న, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఏ నిబంధన? 108. తర్వాత ప్రశ్న, ఉజ్జయిని ఏ నదీ తీరాన ఉంది? ఉజ్జయిని. క్షిప్ర ఏ నది? ఉజ్జయిని ఏ నదీ తీరాన ఉంది? క్షిప్ర. తర్వాత ప్రశ్న, ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. తర్వాత ప్రశ్న, అక్బర్ ఆస్థానంలోని ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. రాజా తోడర్మల్. తర్వాత ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆన్సర్ జెనీవా. ఎక్కడుంది? జెనీవా. తర్వాత ప్రశ్న, ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని పిలుస్తారు? ఇండియన్ ఐన్స్టీన్. ఆచార్య నాగార్జునుడు. తర్వాత ప్రశ్న, మొదటి జైన పరిషత్ జరిగిన ప్రాంతం? పాటలీపుత్రం. ఎక్కడ? పాటలీపుత్రం. తర్వాత ప్రశ్న, త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ? 1947 జూలై 22. తర్వాత ప్రశ్న, బోధకాలు ఏ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది? శోషరస వ్యవస్థపై. ఏ వ్యవస్థపై? శోషరస వ్యవస్థపై. తర్వాత ప్రశ్న, సట్లెజ్ నది జన్మస్థలం? సట్లెజ్ టిబెట్లోని రాక్షస్ తాల్ సరస్సు. తర్వాత ప్రశ్న, భారత ప్రభుత్వం 2010లో అధికారికంగా ఆమోదించిన రూపాయి చిహ్నం రూపశిల్పి ఎవరు? ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు. ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పుష్పం? మల్లెపువ్వు. ఆన్సర్ మల్లెపువ్వు. తర్వాత ప్రశ్న, జాతీయ లలిత కళా అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. ఎక్కడుంది? న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రాలు కలిపే జలసంధి? ఆర్కిటిక్ పసిఫిక్. ఆన్సర్ బేరింగ్ జలసంధి. ఏ జలసంధి? బేరింగ్ జలసంధి. తర్వాత ప్రశ్న, వెడ్డాలు ప్రధానంగా ఏ దేశంలో నివసిస్తున్నారు? వెడ్డాలు శ్రీలంక. వెడ్డాలు శ్రీలంక. తర్వాత ప్రశ్న, రోడ్డు లేదా వీధి దాటడానికి విపరీతంగా భయపడ్డాన్ని వైద్య పరిభాషలో ఏమంటారు? అగైరోపోబియా. ఏ పోబియా? అగైరోపోబియా. తర్వాత ప్రశ్న, ఇరాన్ పార్లమెంట్ పేరు?
ఎస్, మజ్లీస్, ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, కృత్రిమ జన్యు పితామహుడు ఎవరు? కృత్రిమ జన్యు పితామహుడు డాక్టర్ అరగోవింద్ ఖురానా. తర్వాత ప్రశ్న, మధ్యధరా ప్రాంతపు తాళపు చెవి, మధ్యధరా ప్రాంతపు తాళపు చెవి. ఎస్, జిబ్రాల్టర్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి. లాస్ట్ ప్రశ్న, సమానమైన లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? ఐసోహాలైన్స్. ఏ లైన్స్? ఐసోహాలైన్స్. ఇప్పటికీ ఈ రోజుకి ప్రశ్నలు పూర్తయ్యాయి. మరొక ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.